ఇట్స్ ఏ గవర్నమెంట్ స్కీమ్ అన్నప్పుడు యాజ్ ఏ కౌన్సిలర్ అంటే మీరు ఒక చైర్మన్ ఒక వార్డుకి చైర్మన్, ఆ గ్రామ సభకు వార్డుకి చైర్మన్ ఉన్నప్పుడు బిహైండ్ ద పార్టీ ఒక నిమిషం జెట్టింగ్ మిషన్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 4 లక్షలు. వినండి కొంచెం ఒక్క నిమిషం వినండి, నేను చెప్తా వినండి. ఐ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇంతకు ఖాళీ కావాలి కానీ పేరు డిక్లేర్ చేసి మా వార్డులో 260 మంది పేర్లు వచ్చినాయి సార్. ఇందిరమ్మ ఇళ్ళ కలవరు 260 మందికి ఇస్తారా? 6 మందికి కూడా ఇవ్వరు. అవునా కదా? మీరే చెప్పండి ప్రాక్టికల్ కాబట్టి ఇప్పుడు నేను పొద్దున డిసైడ్ చేసేటోళ్ళు ఎవరు? అదే కౌన్సిలర్ నేను ఉండాలా, కమిటీ మెంబర్లు ఉండాలి కదా. కౌన్సిలర్ అయిపోయింది మాది, కమిటీ మెంబర్లు అయితే ప్రామాణికం కదా. మరి కమిటీ మెంబర్లు మా ప్రమాణం లేకుండా జరిగింది పేరు నేను ఏమంటా సార్, ఒకటే క్వశ్చన్ మా ప్రమాణం లేకుండా మా వార్డుల్లో కమిటీ ఎట్లా మారినాయి సార్? ఇంకోటి ఇది నేను అడిగే ప్రశ్న. విష్ణు మీరు ఎవరో ఆదేశించారు. మీరు ఒక విషయం మీరు సంతకం పెట్టి ఆమోదం చేసి ఓకే చేసి తర్వాత ఎవరి ప్రజలు దయచేసి బీజేపీ ఎందుకు జరిగింది? మాకు చైర్మన్ సీఎం గారు మాకు కమిటీలో చైర్మన్ తెలియకుండా కమిటీ అవకతవకలు జరిగినాయి. ఒప్పుకోండి జరిగింది సార్. ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలలో అవకతవకలు జరిగినాయి. చెప్పండి సార్. కౌన్సిలర్ అయిపోయిన తర్వాత కమిటీకి సంబంధించిన చైర్మన్ చేంజ్ చేస్తారా? అవును మన చూసి ట్రాన్స్పరెంట్ సార్ మేము అడిగిన ప్రశ్న కూడా మీకు సమాధానం చెప్తున్నాం. దయచేసి ఎందుకు కమిటీ పేర్లే మార్చిన వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ మార్చారని ఏం గ్యారంటీ ఉంది? ఎందుకు అన్ని వాళ్ళలో మారినాయి సార్. తప్ప మిగతా మెంబర్స్ 5 మెంబర్లు మొత్తం మారినాయి సార్. అది కూడా ఓన్లీ బీఆర్ఎస్ వార్డులలో, బీజేపీ వార్డులలో, ఎంఐఎం వార్డులలోనే జరిగింది. అంటే ప్రతిపక్షాల మీద ఎందుకు సంబంధించిన కౌన్సిలర్ దగ్గర ఒక్కడు కూడా చేంజ్ అది కూడా రాజేందర్ కౌన్సిలర్ ఏరియాలో చేంజ్ అయ్యింది. మళ్ళీ మిగతా కౌన్సిలర్ ఏరియాలో చేంజ్ చేయాలి. ఇప్పుడు దీని తర్వాత కూడా కౌన్సిలర్ అయిపోయిన తర్వాత కూడా చైర్మన్ చేంజ్ చేస్తారా? ఆ కమిటీలో చైర్మన్ మాకు కోడు మీకు కూడా తెలుసు, మా డిప్యూటీ సాబ్ కూడా తెలుసు, మా చైర్మన్ అధ్యక్షతనే జరిగింది. మా వార్డుల కంటే ప్రతిపక్షాల వార్డులకు ఎక్కించినప్పటికీ మేము ఒప్పుకున్నాం. ఎందుకు? అక్కడ అభివృద్ధి అవసరం ఉంది అని మాకు సంజాయించి చెప్పింది. అంత పారదర్శకంగా మేము ఉన్నప్పుడు ఈ కమిటీల విషయంలో మార్చిలో కూడా మా పేర్లు మార్చడమే సార్. పోయినసారి కూడా కమిటీ చేసినాం, కానీ కౌన్సిలర్ ఏ పేరు చెప్తే అదే పేరు కమిటీ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఇంకో వాళ్ళు ప్రతిపక్షాలు చెప్పిన కమిటీలోనే ఉంచాం. ఏం నాయన బీజేపీ కాదు, అప్పుడైనా ప్రతిపక్షాలు ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన కమిటీనే మేము ఉంచినాం సార్ అధికారం ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చడానికైతే సార్ సమాధానం చెప్పడు. చైర్మన్ దానికి తీసేస్తారా? అది క్లియర్ ఇందిరమ్మ కమిటీ మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఉండరు అంటున్నాడు. అదే ప్రజెంట్ మీరే అంటే తెల్లారి దాని సమాధానం చెప్పండి. ఏమంటున్నా అంటే ప్రజెంట్ ఇప్పుడు కౌన్సిలర్ గా దిగిపోతున్నాం. కౌన్సిలర్ దిగిపోయిన తర్వాత చైర్మన్ గా హోదాలో ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కమిటీ చేస్తారా? కాంగ్రెస్ కమిటీ చేసినప్పుడు ఏం చేయాలనేది నేను చేస్తాం. రాళ్ళు కొడతామా, పువ్వులు వేస్తామా, తర్వాత ఇప్పుడు ఎక్స్ కౌన్సిలర్లనేమో ఎక్స్ కౌన్సిలర్ల కమిటీలు వేసినప్పుడు
మాకు బాగా అయింది సార్. కాబట్టి అడుగుతున్నాం. చూస్తున్నారా లేదా? ఇప్పుడు ఫర్దర్ గైడ్లైన్స్ ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అయిపోయింది. నేను ఇంకోటి చెప్తున్నా సార్ ఇప్పటి వరకు కౌన్సిలర్ హోదాలు ఉన్నాం కాబట్టి కౌన్సిలర్ హోదాలు ఎట్లున్నానో ఆ విధంగా ఉన్నాం. కౌన్సిలర్ హోదా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు గల్లీలలో వేసి చైర్మన్ హోదాని తీసేసి కొత్త కమిటీలు వేసాం మాత్రం రాళ్ళ వర్షమా పూల వర్షమా అని చూసేది చూస్తారు. మున్సిపాలిటీ అధికారులకు కూడా హెచ్చరిక తిరిగి చెప్తున్నాం. అది హెచ్చరికనే చెప్తున్నాం సార్. వార్డు చైర్మన్ మారిందనుకో ఇదే ఇందిరామ్మ ఇళ్ళ కమిటీ కూడా జరగనియకుండా సభలు జరగకుండా చూసుకుంటాం. అడుగుకునే శక్తి మా దగ్గర కానీ ఆన్సర్ అయితే ఇస్తలేరు సార్. అట్లా. ఇందిరమ్మ ఇంటి కంపెనీలలో ఒక మీరు తప్పు జరిగింది. ఎవరికో ఆలోచన ఇందిరమ్మ ఇళ్ళ చేంజ్ కంపెనీలో ఒక తప్పు కౌన్సిలర్ జరిగింది. హోదాలు ఉన్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నా. కౌన్సిలర్ హోదాలు దిగిపోయినాక కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఖతర్నాకులం అయి ఉంటాం మేము. దాన్ని కూడా సభలు కూడా ఇందిరమ్మ సభలు కూడా జరగని పిలవడం జరిగింది పిఎల్ తరఫున అప్పట్లో. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని తర్వాత వర్కులు క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు